వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ మూన్ లైట్ ఫేర్. సో ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కూరగాయలో రారాజు మన వంకాయ. సో వంకాయ గుత్తి వంకాయ కర్రీ ఎట్లా చేసుకోవాలో మా మమ్మీ చేసి చూపిస్తుంది. సో ఈ వీడియోలో అయితే మీకు ఒక సర్ప్రైజ్ ఉంది, లాస్ట్ వరకు చూడండి. సో మనం వెళ్ళి ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసేసుకుందాం. మనం పెంచుకున్నాం చెట్లని, వాటికి కాసినాయి, అవి తెచ్చేసుకున్నాం. చాలా సో ఇవే అన్నమాట మన వంకాయ చెట్లు. ఇవి వంకాయ, ఇది మిర్చి, ఇది కూడా వంకాయనే. ఇదిగోండి ప్యాడీ, బియ్యం ఇవన్నీ పెంచుతున్నాము ఉన్న ప్లేస్లోనే. మీరు కూడా కొంచెం ట్రై చేయండి ఇట్లా పెంచడానికి, మంచిగా అనిపిస్తుంది. సో ఎస్, ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకుందాం పదాన్ని. ఇన్ని అయితే వచ్చినాయి, మన చెట్టుకి తెంపుకున్నాయి. చాలా గుత్తి వంకాయ కూర ప్రిపేర్ చేసేసుకున్నాం. సో చెట్టుకి తెంపుకొచ్చిన వంకాయలు 30 kg. దానికి కావాల్సిన పదార్థాలు: 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1.5 టీ స్పూన్ ధనియాలు, 3 టీ స్పూన్స్ పల్లీలు, 1.5 స్పూన్ నువ్వులు, 2 టమాటోస్, చిన్న కొబ్బరి ముక్క, 3 ఆనియన్స్ పెద్దవి, కొంచెం చింతపండు, 3 పచ్చిమిరపకాయలు, 1 పుదీనా కట్ట, 1 కొత్తిమీర కట్ట. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవే. ఈజీ రెసిపీ, మా మమ్మీ చేసి చూపిస్తుంది. చూసేదాం పదండి. అవి వెలిగించేసేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఇప్పుడు ఏం చేయాలి మమ్మీ? ఫస్ట్ మెంతులు జీలకర్ర ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ధనియాలు, పల్లీలు, నూనె కూడా ఇందులో వేసుకోవాలా? ఇవి తీసిన తర్వాత సపరేటా? మసాలా అన్నీ ఒకటి దగ్గర వేస్తావు కదా మళ్ళీ? ఇది పౌడర్ చేసుకోవాలి, లేకపోతే చేదు వస్తుంది. మరి పల్లి నువ్వులు తీసి కొంచెం వేడియాక కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే నువ్వులు వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలు అన్ని పైకి రాకుండా మూత పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీ వేసుకొని పౌడర్ పేస్ట్ చేసుకోవాలి. పల్లీలు, ధనియాలు, జీలకర్ర ఇవి పౌడర్ చేసుకోవాలి. ఓకే, ఇవి పౌడర్ చేసుకున్నాం. లాస్ట్ వరకు సర్ప్రైజ్ ఉందన్నా కదా, చూస్తూ ఉండండి వీడియో మొత్తం. సో ఇట్లా పౌడర్ చేసేసింది మమ్మీ. ఇంకా పల్లీలు, నువ్వులు, కొబ్బరి వీటిని పేస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి మమ్మీ. నెక్స్ట్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని, ఓకే, ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. నువ్వు ఎల్లిపాయలు ఎందుకు ఇష్టమా మళ్ళా? టేస్టీ కోసం 2 వేస్తారు ప్రతి దాంట్లో. 2 అన్ను ఇక్కడ 5 గంటలు, ఒక 2, 3, 4. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు
ఫ్రై చేసుకోవాలా? ఈలోపు ఇది పేస్ట్ చేసుకున్నాము. ఈ ఫ్రై అయ్యేలోపు ఏం చేసుకోవాలి? ఇది పేస్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఫ్రై అవుతుంటాయంట. సో ఇట్లా బరక్ అయినాక ఏం చేస్తున్నావు మమ్మీ? పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి వేస్తాం. ఓకే. కొన్ని వాటర్ అవి ఒకసారి మళ్ళీ తిప్పుకున్న తర్వాత వాటర్ పోసిన మమ్మీ కొన్ని తిప్పుకున్నాం. అది అయ్యేటప్పుడు మధ్యలో ఇట్లా కలుపుతున్నాం. తర్వాత దీంట్లో వేస్తాం. ఫైన్ పేస్ట్. ఇదో ఇడ్లీలో కొబ్బరి చట్నీ వేసుకున్నట్టు ఉన్నాం. కాకపోతే దాంట్లో నువ్వులు వేసుకోమని ఇట్లా నువ్వులు వేసుకున్నాం. అంతేనా? టమాటా ముక్కలు కూడా ప్యూరీ చేసుకోవాలి. ఏంటి ఆనియన్స్తో వేసుకోనా? దీంట్లో దీంట్లో నేను దీంట్లో అనుకున్నా. ఓకే. ప్యూరీ చేసుకోవాలి. ప్యూరీ చేసుకోవాలి. బౌల్లో తీసుకొని ముక్కలు ఉన్నాయి కదా అట్లా మధ్యలో వస్తుంటేనా? మళ్ళీ ముక్కలు ఉన్నాయని చెప్తున్నాను. మళ్ళీ హాయ్ మమ్మీ. టమాటా ముక్కలు ఉంటే కూడా బాగుంటుంది కానీ మీకు నచ్చదు అని. ఓ మై గాడ్. వంకాయ కూరలో టమాటాలు ఏంటంటావని? వంకాయ కూరలో టమాటాలు ఏంటంటావని? నేనా మమ్మీ? ఫుల్లే అన్ని ముక్కలు ఉన్నాయి. కవరింగ్ ఇచ్చినావు మంచిగా ఉంటుందని. ఇప్పుడు కొంచెం చల్లారదాకా మనం వంకాయలు కట్ చేసుకున్నాం. ఓకే. ఇవి కొంచెం బ్రౌన్ అయినాయి కదా, ఇవి చల్లారినాక మళ్ళీ మిక్స్ పట్టుకోవాలి. ఓకే. అంతలోపు వంకాయలు కట్ చేసుకున్నాం. ఓకే. చూసిర్రా? ఇప్పటిదాకా అన్ని కానీ ఇంగ్రీడియంట్స్ అనిపించినాయి. అవన్నీ మినిమలైజ్ చేసుకుంటూ పోతే గిన్నె అయినాయి. చూసిర్రా? 4 ఉల్లిగడ్డల పేస్ట్ ఒకటి, 5, 6 వంకాయలు అంతే. కట్ చేసుకున్నాం. ఓకే. నిగ్గలు ఆడుతున్నాయి మా వంకాయలు. వంకాయలు కూడా నువ్వే పెంచినావు కదా మమ్మీ? ఏడుకెళ్ళి తెచ్చినావు ఈ వీటివి ఈ గింజలు? మా మరదలు ఇచ్చింది. ఓకే. ఇప్పుడు మరి గింజలు లేని వాళ్ళు ఏం చేస్తారు? తెచ్చుకోవచ్చు. సీడ్స్ దొరుకుతాయి. సీడ్స్ అనే షాపులు దొరుకుతాయి. లేకపోతే దానికన్నా ఆల్టర్నేటివ్ ఏముంది? ఎక్కడన్నా ముక్కలు దొరికితే తెచ్చుకొని పెంచుకోవాలి. ముక్కలా? ఒకవేళ నిన్నే అడిగిర్రు అనుకో ఏం చేస్తావు? కొంచెం నారు పోసి ఈ వాటర్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. నేను చూసింది ఏంటంటే ఒక వంకాయని అట్లనే చెట్టుకి వదిలేస్తే, లేకపోతే బయట నుంచి తెచ్చుకున్న వంకాయని అట్లనే పండుకి వదిలేస్తే ఆ పండుతో మొక్కలు పెంచవచ్చు కదా మమ్మీ? సీడ్స్ తయారవుతాయి. అదే సీడ్స్ తయారవుతాయి కదా. ఉప్పు వేసుకోండి. కట్ చేసుకుందాం. ఎలా కట్ చేసుకోవాలి? 4 ముక్కలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని లోపల ఏమైనా ఉన్నాయి చూసుకోవాలి కదా. పురుగులు అవన్నీ ఉంటే చూసుకొని తీసి పడేసుకోవాలి. కట్ చేసుకోవాలి. ఒక స్టోరీ చెప్తాను నీకు. ఒక ఫంక్షన్లో తిన్నాం ఏడను. ఆ పోయి నాకే వచ్చింది ఆ వంకాయ. ఎందుకు వచ్చింది ఏందో మళ్ళా నాకే కనబడ్డది నల్లు పురుగు. ఫంక్షన్స్లో వంటలు చేసే వాళ్ళు చేస్తారు కాబట్టి, ఎలా పడితే అలా చేస్తారు కాబట్టి వాళ్ళకి అట్లా వస్తుంది అంతే. మళ్ళీ నీట్గా చేసుకోరు కదా, వాళ్ళు చేయరు కదా. చాలామంది చేస్తారు కాబట్టి స్పీడ్గా చేస్తే అట్లా వస్తుంది. So she is my mummy, the woman behind the scenes. నేను ఇన్ని వంటలు చేయడానికి కారణం, నాకు సపోర్ట్ ఇచ్చేది,
సపోటా పండు ఇచ్చేది అన్నీ మమ్మీయే. చికెన్ పిజ్జా నేనే చేసిన. ప్లీజ్ ఆ క్రెడిట్స్ మాత్రం నాకు ఇవ్వండి. ఓకే, ఇలా చిన్న చిన్నవి కూడా తెంపేసావు చంద్రిక, కొంచెం పెద్దగా అయ్యాయి కదా ఇవి కూడా. పర్వాలేదు మమ్మీ. ఇంకా చిన్న చిన్నవి కూడా తెంపేసావు. మళ్ళీ 15 రోజుల వరకు వంకాయలు ఉండవు. కట్ అయిపోయింది. షర్ట్ ఇంకా చిన్నగా చూడండి, గింజలు కూడా పట్టలేదు అసలు. ఇదైతే పాడైపోయింది. చూడండి ఇట్లుంటాయి. చిన్న చిన్న వంకాయలలో కూడా గిట్లుంటాయి పురుగులు. సో ప్లీజ్ చెక్ చేసుకొని వేసుకోండి. చల్లగా అయిపోయింది కదా. దీంట్లో వేసుకొని చాలు. ఇట్లనే ఉంటుంది, మెస్సీ మెస్సీ. ఆఫ్ కోర్స్ మీరేం అనుకోకండి. ఇది కూడా ప్యూరియా. ఓకే, ఎందుకు ఇట్లా డైరెక్ట్ మసాలా పెట్టేసిన తర్వాత ఫ్రై చేస్తే ఉడకదా అమ్మ? ఎక్కువసేపు టైం తీసుకుంటుంది. ఓకే, ఏమంటారు కుకింగ్ టిప్. యా. సో ఫస్ట్ వంకాయలంట ఆయిల్లో వేపుకుంటే, అదే కొంచెం ఏగనిస్తే 3 స్పూన్స్ ఆయిల్ వేసి 3 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు మొత్తం కర్రీకి కూడా అంతేనా? కర్రీకి కూడా పనికి వస్తుంది. ఇంకా అది మొత్తం 3 టేబుల్ స్పూన్స్. ఇది మరి ఆనియన్స్కి వేసినాం కదా, అది 1 స్పూనా? అది 1 స్పూన్, దాంట్లో 1 టేబుల్ స్పూన్. ఓకే, సో ఆయిల్ వేడైన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు వేసుకోవాలి. వేడైపోయింది కదా, దాంట్లో కొంచెం జీలకర్ర వేసి ఈ వంకాయని ఆయిల్ వేసి వదిలేసి సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్. 10 మినిట్స్. ఇప్పుడు ఈ ఆనియన్లో కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరి కూరలో వాటర్ పిక్ పడుతుంది కదమ్మా. కొంచెం చూసుకోవాలి, అందుకే లాస్ట్లో టేస్ట్ చూసుకొని వేసుకోవాలి. ఓకే, ఇట్లా అయింది. ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఈ వంకాయలు కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అయితే కొంచెం వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది. అంటే ఇప్పుడు కొంచెం పచ్చి పచ్చిగా వస్తుంది కదా వాసన. వాసనతో పోతుంది. మళ్ళీ మూత పెట్టి చిన్న స్టవ్ మీద పెట్టుకుని పెద్ద స్టవ్ ఇంకొక ఇప్పుడు ఆడ ఏం చేస్తున్నాం? ఈ వంకాయలు ఇక్కడ షిఫ్ట్ చేస్తుంది. మరి ఇక్కడ ఈ డిష్ పెడతాం. దేనికి ఆ డిష్? ఈ మసాలా అంతా ఉడికించుకోవడానికి. ఓకే, సో వంకాయల మధ్యలో పెడతలేవా? అలా ఏమి అవసరం లేదు. టైం అయిపోయింది, డాడీ లంచ్కి వస్తారు. టైం ఉన్న అయితే పెట్టుకోవాలి, అట్లా ఉంటారు. సో దీంట్లో ఏమేయాలి? దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ లేదు, దాంట్లో ఫ్రిడ్జ్లో వేసుకోవాలి. మరి ఇప్పుడు దీంట్లో వేయాలి కదా, నూనె వేయవా? కొంచెం వేద్దాం. అంటే 5 టేబుల్ స్పూన్స్ పడుతుంది ఇక. నువ్వు అవన్నీ వీళ్ళు బియ్యకి తల్లి లే, సో మచ్ ఆయిల్. ఓహో, నేను ఎప్పుడు ఫ్రిడ్జ్లో రెడీగా చేసి పెట్టుకుంటాను జింజర్ గార్లిక్ పేస్ట్. స్టాక్ అన్నమాట, స్టాక్. ఫ్రెష్గా ఉంటుంది.
దీంట్లో ఉప్పేసామా మెల్ల ఉప్పు వేసి గ్రైండ్ చేస్తాం. ఉప్పు ఒకటేనా, ఇంకేమే పసుపు లేదా? వేయండి. కొంచెం పసుపు ఫ్రిడ్జ్ వేస్తారు లేని వాళ్ళు పసుపు కూడా వేసుకుంటారు. ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేసేసి ఏంటంటే ఫస్ట్ ఈ జీరా గార్లిక్ పేస్ట్ ఫ్రై అవ్వడానికి. ఓకే. ఆల్రెడీ దీంట్లో ఉంది కదా 3 స్పూన్స్ ఆయిల్, అది సరిపోతుంది. జీరా గార్లిక్ పేస్ట్ వేసుకొని చాలా దాంట్లో ఎల్లిపాయలు ఎందుకు వేసారంటే ఈ కరోనా వల్ల కొంచెం అల్లం వెల్లిపాయ ఎక్కువ తినాలంటున్నారు కాబట్టి అలా ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. ప్రతి వంటలో నేను అలా వేస్తాను అన్నమాట. ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. వేస్తాను కాబట్టి ఎస్. ఇట్లా కరివేపాకు దీంట్లో ఫస్ట్ కొబ్బరి, నువ్వులు, పల్లీలు పేస్ట్. ఓకే. ఇదేదో కుకింగ్ షో అయినట్టు, నేనేదో యాంకర్ అయినట్టు, నువ్వేదో పార్టిసిపెంట్ అయినట్టు అవుతుంది మా. ఎంతసేపు ఇది? ఎంతసేపు ఉడకాలమా? కొంచెం వెంటనే దీంట్లో టమాటా ప్యూరీ కూడా వేసేయచ్చు. ఆనియన్ పేస్ట్ కూడా వేయాలి ఫస్ట్. ఆనియన్ పేస్ట్, పల్లీలు అంతా వేసి ఇది కొంచెం వెల్లి పట్టేదాకా కొంచెం వేగాలి. ఓకే. కొంచెం వేగుతూ ఉంటుంది. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. దీంట్లో కారం వేసుకోవాలి సరిపడంతా. ఓకే. 3 టీ స్పూన్స్ కారం. కూరకు కూడా సరిపోయా అంత వంకాయలకు. కొంచెం ఇంకా స్పూన్ వేయమ్మా, కారం సరిపో. ఆల్రెడీ మనం ఆనియన్స్లో వేసుకున్నాం కాబట్టి సాల్ట్ 1.5 స్పూన్ వేస్తే కర్రీకి మొత్తం సరిపోతుంది. అమ్మ కారం కొంచెం వేయమ్మా, వెయ్యమ్మా. సరిపోతుంది. సరిపోదు, ఎందుకంటే మనం ఆనియన్ దాంట్లో పచ్చిమిరపకాయలు వేసాం కదా, అందుకనే అలా స్పైసీ ఎక్కువ అయిపోతుంది. అన్ని వంకాయలకి ఇంత కారం ఏం సరిపోతుందమ్మా? చూడు నువ్వు సరిపోతుంది లేదు, నేను చెప్తాను కదా. పచ్చిమిరపకాయలు వేసాము కదా, దాంట్లో ఆనియన్ పేస్ట్ వేసాము కదా, పల్లీల పేస్ట్ వేసాము కదా. ఇప్పుడు టమాటా ప్యూరీ. స్మెల్ అయితే అదిరిపోయింది ఈ టమాటో ప్యూరీ వేయంగానే. కొంచెం వేగేలోపు ఏం చేయాలి? చింతపండు గుజ్జు అవి దాన్ని తిప్పుకొని చాలు. ఈ మాత్రం వేగితే చాలు. తొందరగా ఆ మసాలాలు ఉడుకుతాయి. ఆ మసాలాలు ఉడికేటప్పటికి వేడివేడిగా ఉంటే మసాలా బాగా దీనికంతా పడుతుంది. నూనె వంకాయ టేస్ట్ కూడా వస్తుంది కదా మనకి, నూనెలో వేయించుకుని. నూనె వంకాయ అది వేరు, మళ్ళీ దీంట్లో స్టఫ్ చేసుకోవాలి. నూనె వంకాయ చేయాలంటే దీంట్లో స్టఫ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలంటే. ఓకే. ఇప్పుడు చింతపండు చింతపండు పీసుకోవాలా? కొంచెం నీళ్ళు తీసేసి వాటర్ తీసేయాలా? వేరే వాటర్ గుజ్జు నీళ్ళు తీసుకో. పిసుకుతూనే ఉండు, పిసుకుతూనే ఉండు, గుజ్జు అంతే ఎంతలో పిసుకు. ఈ వాటర్ అయ్యావా మళ్ళా? వేస్తాను. ఫస్ట్ ఒకసారి గుజ్జు అంతా తీసి దీంట్లో కొంచెం ఉంది కదా వేసి మీరు ఇంతకన్నా నీట్గా ఎక్స్పెక్ట్ చేయకండి. అగడం పగడం చేసుకుంటేనే కూరలు టేస్ట్ అవుతాయి. మీకు తెలుసా తెలియదు అది.
అక్కడ మీరు చెప్పండి ఇది నీట్గా ఉందా లేదా నేను చేసే ప్రాసెస్. మా అమ్మాయి అలాగే అంటది. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయని చెప్పుమా. మమ్మీ చెప్పమా. మా అమ్మాయిని సపోర్ట్ చేయండి. నేను ఇలా ఎన్నో వంటలు చేసి మీకు చూపిస్తుంటాను. మా అమ్మాయి పెడుతుంది. మా అమ్మాయిని మాత్రం బాగా సపోర్ట్ చేయండి మీరందరూ. ఇప్పటివరకు 136 సబ్స్క్రైబర్స్ అయిన ఇట్లనే సపోర్ట్ చేయాలి మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వంకాయ కూడా తిరిగి చూపిస్తా. మంచిగా అదంతా వాటర్ పోసుకొని, ఎట్లయినా మనం కూరలో వాటర్ పోసుకుంటాం కాబట్టి ఇదంతా మంచిగా. ఇది కూడా ఇవ్వు ఇట్లనో ఇవంతా వేస్ట్ చేయడం ఎందుకు, ఇట్లయినా గిన్నెనే వాటర్ పోసుకొని సో ఇగో ఇది చింతపండు గుజ్జు. ఇవి గిన్నెలు కడిగిన నీళ్ళు అనమాట. కడిగిన నీళ్ళు కాదు, వేస్ట్. ఆ ప్యూరీ ఎందుకు వేస్ట్ చేయడం అనేది, వాటర్ ఎట్లా పోసుకుంటాం కాబట్టి ఇట్లా అనమాట. ఇప్పుడు దీంట్లో చింతపండు గుజ్జు వేసి ఓకే. ఈ జారు కడిగిన నీళ్ళు కూడా మనం పేస్ట్ చేసుకున్న జారులో ఉన్న ప్యూరీ ఉంది కదా, వాటర్ చేసి దానే దానే పే ఖానే వాలే కా నామ్ రేతా మమ్మీ. అందుకని ఏది వదలొద్దు కదా మమ్మీ. యా ఈ స్మెల్కే ఆకలితుంది మమ్మీ నాకు. ప్లీజ్ నాన్న. మమ్మీ యూపీఎస్ అంటుంది, బాగుంటుందానో ఉంటుంది, కానీ ఇట్లా చేస్తేనే టేస్ట్ మంచిగా అవుతాయి అబ్బా. మళ్ళీ వేరే నీళ్ళు అవి ఇవి పోసుకుంటే ఎవరికి తెలుసు, మనం వేస్ట్ చేసిన దాంట్లోనే మన టేస్ట్ ఉంటుంది. కరెక్ట్, లాస్ట్ ముద్దలోనే టేస్ట్ ఉంటుంది అన్నట్టు. ఏదైతే వేస్ట్ చేసినామో దాంట్లోనే ప్యూరిటీస్ విటమిన్స్ అవన్నీ పోతే గట్లా. ఇది కొంచెం బాయిల్ అవ్వాలో కుత్ అనాలి కదా. ఓకే, ఈలోపు ఈ మెస్సీ అవి తీసేయాలి. ఈ మెస్సీ అంతా క్లియర్ చేసుకోవాలంట. ఓ ఇమ్యూనిటీ బూస్టర్ అయ్యే ఫుడ్స్ తినండి. బట్ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం మీరు వ్యాక్సిన్ చేయించుకోండి. ఇప్పటివరకు ఎవరైనా ఇంకా వ్యాక్సిన్ చేయించుకోకపోతే ప్లీజ్ దయచేసి వ్యాక్సిన్ చేయించుకోండి. అఫ్కోర్స్ దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఫీవర్, బాడీ పెయిన్స్ ఉంటాయి. ఫార్ బెటర్ దెన్ కోవిడ్ రావడం దానికన్నా ఫీవర్ వచ్చి బాడీ పెయిన్స్ వర్ణించడం చాలా బెటర్. సో ప్లీజ్ 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 వ్యాక్సిన్ చేయించుకోండి. అంతే, 5 minutes అయింది కదా. చూసారు ఇట్లా బాయిల్ వచ్చేసింది. ఇందేనా మమ్మీ, ఇంకొంచెం రావాలా? అంతే. ఇలా వచ్చినాక ఈ వంకాయని దాంట్లో సిమ్లో పెట్టుకోవాలా? సిమ్లో పెట్టి వంకాయలు విత్ ఆయిల్ దీన్ని తీసేసుకోవాలి. ఆహా, ఆ వాసనకే నాకు నోట్లో జనాలు వచ్చేస్తున్నాయి మమ్మీ. మరి పౌడర్ ఎప్పుడు వేస్తావు మా? వేస్తాను, కొంచెం వంకాయలు ఉడుకుతుంటే వేస్తే అప్పుడు వాసన సూపర్. ఓకే, ఇప్పుడు ఉడికించుకోవాలి ఎంతసేపు? ఒక 15 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. దాన్ని ఇంకా జీలకర్ర కొంచెం వాటర్ వేసి దాంట్లో గ్రేవీకి ఎక్స్ట్రా వాటర్ పోసుడు ఎందుకు? ఇట్లా అయితే పోసినట్టు ఉంటుంది. ఆయిల్ పోసినట్టు కర్రీలో వేసేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర మెంతులు పౌడర్ మనం చేసుకున్న జీలకర్ర మెంతులు ధనియాలు ఈ పౌడర్ వేసేసుకోవాలి.
ఇంకా కొంచెం గ్రేవీ కావాలంటే ఈ టైంలోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ గ్రేవీ సాల్ కన్సిస్టెన్సీ. ఓకే, ఇప్పుడు కొంచెం టేస్ట్ రైస్లోకి చపాతీలోకి మస్తు ఉంటుంది. నువ్వు ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మమ్మీ? ఇప్పుడు ఏం చేయాలి? టేస్ట్ చూసి ఉప్పు సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే వేసుకో. అయ్యో, టేస్ట్ చూడు మమ్మీ. నాకు తెలిసిపోతుంది. సాల్ట్ కొంచెం పడుతుందా? స్మెల్ ఏది మళ్ళీ చెప్పు. కొంచెం సాల్ట్ వేసుకొని టేస్ట్ చూసినావా లేదా? లేదమ్మా, వాసన తెలిసిపోతారా? అటు తిరిగి పెట్టుకున్నా. ఇంకొకసారి వీడియోస్ రావద్దంటే చెప్పు. ఇప్పుడు దీన్ని మంచిగా కావాలి. ఓకే, ఈ పుట్టిన కొత్తిమీర ఎప్పుడు వేస్తావు? ఇప్పుడు వేసింది. ఓకే, ఇవన్నీ చంద్రిక తోమాలి. చూసారా ఫ్రెండ్స్? ఇలాంటి మంచి మంచి కర్రీస్ తినాలంటే ఇవి కంపల్సరీ చేసుకోవాలి. ఇల్లు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. నా బాధ్యత, నా కష్టం ఏమి ఉండదని ఎదుర్కొని చేసిన తర్వాత ఇదంతా నాకే అంట. వంకాయలు కూడా పులుసులో బాగా మగ్గాలని కొంచెం వాటర్ యాడ్ చేశాను. దీంతో మంచిగా మగ్గుతాయి. దీని మీద మూత పెట్టేసి సిమ్లో పెట్టుకొని, సిమ్లో కాదు మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఓకే, సో ఇవి ఇప్పుడు తెంపుతుంది మమ్మీ. మమ్మీ, నా సబ్స్క్రైబర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పమా. మీకు ఇలాంటి మంచి మంచి వంటలు ఎన్నో చేసి చూపిస్తాను. మా అమ్మాయిని బాగా సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల ఏమవుతుంది? మీకు వెంటనే నేను చేసి చూపించిన వీడియోస్ వెంటనే మీకు అప్లోడ్ అవుతాయి. కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలి. పుదీనా కూడా కట్ చేయాలండి. ఆకులాకులు వస్తే మా పిల్లలు తినరు, తీసి పక్కన పెట్టేస్తారండి మా చిన్నపిల్లలు. ఇలా కొంచెం కట్ చేస్తే ముద్దకు వచ్చిన ఆకులాకులు ఉంటే ఆకులాకులు పక్కన పెట్టేస్తుందండి మా చిన్నమ్మాయి. అందుకని సన్నగా కట్ చేసేస్తే పక్కన తీసి పెట్టే ఛాన్స్ ఉండదు వాళ్ళకి. తెలివి. కడిగి కర్రీలో వేసుకోవాలి. అలా ఉడుకుతున్నది చూసారు, నూనె ఇలా వస్తుంది పైకి. ఇప్పుడు దీంట్లో ఈ కొత్తిమీర పుదీనా వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. బంద్ చేయాలి స్టవ్ ఆన్, అట్లనే మీడియం సిమ్లోనే ఉండండి. సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు వంకాయ ఉడికిందో లేదో చూసుకోవాలి కదా. ఓకే, ఇప్పుడు ఒక వంకాయ తీసుకోవాలా? మనం అట్లా ముందుగా వేయింపు పెట్టుకుంటే తొందరగా ఇలా ఉడికిపోతుంది అన్నమాట. ఓకే, సో ఎక్కువ టైం పట్టదు. అక్కడ అన్నం అవుతుంది, ఇక్కడ కూర అవుతుంది. అయిపోయాక తినేయడమే. తినేయడం అంటే మా అమ్మాయికి ఎంత ఇష్టమో అండి. అసలు నేను వంట చేశానంటే అందుకే బయట ఫుడ్ ఎక్కువ కూడా తినాం. ఎప్పుడెప్పుడు డాడీ వస్తారా తినేద్దాం, డాడీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. డాడీ రాగానే తినేద్దాం. ఫ్యామిలీ పార్టీ. ఇంకా 5 నిమిషాలు వచ్చేసి స్టవ్ బంద్ చేసుకుందాం. ఓకే, సో చూసారా, మా మమ్మీతోనే చేపిస్తున్నా అండ్ మా మమ్మీతోని జెన్యూన్ రివ్యూ కూడా ఇప్పిస్తాం. చూస్తూ ఉండండి లాస్ట్ దాకా వీడియో, ప్లీజ్ స్కిప్ చేయకండి. చెప్పమా, నువ్వు కూడా స్కిప్ చేయొద్దని. చెప్పమా. బంద్ చేసేసుకొని ఒక 5 minutes సెటిల్ అవనిద్దాం.
సో కర్రీ ఎప్పుడైనా ఇట్లా ఆయిల్ పైకి తేలితే కరెక్ట్గా మంచిగా ఉడికినట్టు అంట. అదొక టిప్. ఒక 5 minutes ఉడకనిద్దాం, అదే సెటిల్ అవ్వనిద్దాం. సో అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీ సర్వ్ చేసేసుకుందాం. 5 minutes అయింది. ఆహాహా. చలో, సో ఇప్పుడు కూర వేసేసుకొని తినేద్దాం. ఇట్లా ఒక 4 వంకాయలు వేసుకొని తింటే ఉంటుంది. టేస్ట్ చూసి చెప్పమా. నేను టేస్ట్ చేయడం ఏంటమ్మా, నువ్వు టేస్ట్ చేసి ఎలా ఉంది? నేను టేస్ట్ చూస్తాను తింటే తర్వాత తింటాను. సూపర్. మమ్మీ చెప్పినాక అది మంచిగా లేదు అనడానికి ఎవరికి హక్కు లేదు. నోట్లో పెట్టుకోగానే ఇంత కళ్ళు మూసుకోపోతే ఆటోమేటిక్గా లాస్ట్ వరకు చూడండి, సర్ప్రైజ్ ఇస్తా. లాస్ట్ వరకు చూడండి, సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పినా కదా. ఆ సర్ప్రైజ్ ఏందో అది మా మమ్మీ. సో ఇంట్రడ్యూసింగ్ మై మామ్ ఇన్ ద వీడియోస్ అనమాట. సో కూర అయితే ఒక వేరే రేంజ్లో ఉంది, నిజంగా చాలా బాగుంది. ఇదే క్వాంటిటీస్తో ఇదే ఇంగ్రీడియంట్స్తో చేసుకొని తిని ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లవ్లీ మూన్లైట్. సో ఎప్పటికీ మీ సపోర్ట్ ఇట్లా ఆధార అభిమానులతో ఇంకా ఎక్కువ పెరగాలని ఆశిస్తూ, ఎస్ ఇప్పుడు ఒకటి నేను పాడాలనుకుంటున్నాను. ఆహా ఏమి రుచి అనరామై మరచి, రోజు తిన్నా మరి మోజే తీరనిది, తాజా కూరల్లో రాజా ఎవరండి, ఇంకా చెప్పాలా వంకాయేనండి. వ్యాక్సిన్ తీసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఫుడ్స్లో ఎంత ఇమ్యూన్ బూస్టింగ్ తీసుకున్నా కూడా వ్యాక్సిన్ తీసుకోవడం అస్సలు మర్చిపోకండి. దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లవ్లీ మూన్లైట్. అండ్ మీకు ఇంకా ఏమన్నా వీడియోస్ నేను తీయాలి, ఇట్లాంటి వీడియోస్ తీయాలనుకొని మీరు అనుకుంటే ప్లీజ్ కమెంట్ చేయండి. సో దాట్ మా మమ్మీ రెడీగా ఉంటుంది చూడండి. మా మమ్మీ రెడీగా ఉంటుంది, నేను వీడియో తీయడానికి రెడీగా ఉంటాను. అండ్ వెనకాల కెమెరా ఉమెన్, కెమెరా గర్ల్ కూడా రెడీగా ఉంటుంది తీయడానికి. సో ఇట్లనే సపోర్ట్ చేస్తుండండి. బాయ్.